అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్నా కానీ ఒక్కటి మర్చిపోయినా. వ్రతం పూర్తి అయిపోయింది. ఈ తోరం అయితే ఇప్పుడైనా కట్టుకోవచ్చంట, వ్రతం కంప్లీట్ అయినాక కట్టుకోవచ్చట. సో మా వారు అయితే బిజీగా ఉన్నారు. సో నేనైతే ఇది వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్టుకుందాం. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అసలు ఈరోజు వీడియోని నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా ఏంటి అనేసి మార్నింగ్ నుంచి అర్థం కాలేదు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయింది నా పని. కాకపోతే వీడియో చేస్తూ పని చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న పూజకి, ఇంకా ప్రసాదాలకు కానీ పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా రెడీ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నేను ఎట్లా చేస్తాను వరలక్ష్మి వ్రతం, నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా చేయాలనుకున్నాను అనమాట. నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకోవాలనుకుంటాను అనమాట. అండ్ పూజ చేసుకునేటప్పుడైతే ఫోన్లో మంత్రాలు పెట్టుకొని ఆ ప్రాసెస్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో చిన్నగా సింపుల్గా నా వరలక్ష్మి వ్రతం పూజ ఎట్లా చేసుకుంటా ఏంటి అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. నా ప్రాసెస్ అంతా చూసేయండి. మరి లెట్స్ స్టార్ట్ ద షో. అంటే పూజ సామాను యాక్చువల్గా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ముందు బ్లాగ్ అయితే చూస్తే మీకైతే తెలిసిపోయి ఉంటుంది కదా, బిజీగా ఉండే అనమాట. ఒక ప్లేస్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. అందుకని చెప్పేసి ముందు రోజు రెడీ చేసుకోలేకపోయినా. యాక్చువల్గా ఈ టైం కల్లా నాది ఎవ్రీ ఇయర్ పూజ అయిపోతుంది. కాకపోతే ఈ ఇయర్ నేనేమనుకున్నా అంటే కొంచెం తిరంగా చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా నన్ను ఆగమాగం చేసే వాళ్ళు, తొందర పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను అనమాట నా సామాన్ అంతా కూడా. అండ్ అమ్మవారికి అయితే ప్రసాదాలు చేయాలి కదా. నేనైతే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఎక్కువ ఏం చేయకపోయినా కొన్ని ఇష్టమైన ప్రసాదాలు అయితే చేస్తాను అనమాట. సో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, ఈ శనగల్ని ఎర్ర శనగల్ని ఉడకబెట్టేసుకొని, కొన్ని నానబెట్టేసుకొని, కొన్ని మనం ముత్తైదులకి ఏమంటారు పసుపు పొట్టులో అయితే ఇస్తాం కదా. సో దానికోసమని ఉడకబెట్టి పెట్టేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి భక్షాలు కానీ లేకపోతే బూరెలు కానీ చేద్దాం అనుకుంటున్నా. ఏమైనా ఇష్టమే అమ్మవారికి. శనగపప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాం. సో అమ్మవారికి ఆల్ టైమ్ ఫేవరెట్ పానకం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. ఆబ్వియస్లీ ఇంకా పులిహార అయితే ఉండాలి కదా పండగ రోజు, అందుకని చెప్పేసి చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నా. అమ్మవారికి ఇష్టమైన వడపప్పు, పెసరపప్పు ఇలా నానబెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయాలన్నమాట, నీళ్లు వార్చేసి. సో పచ్చి శనగలు, సో ప్రస్తుతానికి ఇవే సేమియా. సో అవన్నీ కూడా ప్రసాదాలు అయితే చేయబోతున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తా. ప్రాసెస్ అని కాదు, ఎట్లా చేసుకుంటున్నాను చూపిస్తా. అట్లా మార్నింగ్ 4కి స్టార్ట్ అయిన నా పనులు ఆఫ్టర్నూన్ 1 అయిందనమాట. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి అన్ని పనులు, చిన్న పనులు, పెద్ద పనులు అన్నీ కూడా నేనే చేసుకోవాలన్నమాట. సో అట్లా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి అని అట్లా ప్లాన్ ప్రకారంగా చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా మంచిగా పూజ అయితే ఎట్లా జరిగింది అనేది అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంచెం సింపుల్గా చేసుకుంటున్నా. పాయసం అయితే చేస్తున్నా. ఫస్ట్ అన్ని ప్రసాదాలు కంప్లీట్ చేసేసుకొని పూజ మీద కూర్చుంటే ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ అనుకోవచ్చు మంచిగా చీర కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం రెడీ చేసుకున్నాక కట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇవన్నీ పనులు చేసుకోవడం కష్టం. అయిందట్టు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తే పూజ ఏ టైం అయినా పూజ అయిపోయేసరికంటే ఇంకా లంచ్ రెడీగా ఉంటుందని చెప్పేసి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పప్పుచారు మాత్రమే చేస్తున్నా, ఇంకంతకంటే ఎక్కువ అనుకుంటలేను. సో ఓపిక ఉంటే అయిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తా. సో ఫస్ట్ అయితే పాయసానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నా. వీడియో షూట్ చేసుకుంటూ పని చేస్తుంటే అవ్వట్లేదు అన్నమాట. వీడియో మీదకి పోతుంది కాన్సన్ట్రేషన్, పని మర్చిపోతున్నా అందుకని చెప్పేసి. సో అయిపోయిన తర్వాత ఏమేమి చేసినా అనేది చూపిస్తా ప్రసాదాలు. హలో, ఏడకొచ్చింది చెప్పాలా నా పని. భక్ష్యాలకు ఆర్పు బూరెల కోసం పిండి గ్రైండ్ చేసి పెట్టేసిన. అండ్ పులిహార పులుసు రెడీ అయిపోయింది. అండ్ పప్పు చారు ఆన్ ప్రాసెస్. అండ్ ఇంకేం చేసిన, పాలు వేడి చేసిన, చాయ్ పెట్టుకున్నా. అండ్ దద్దోజనంకు రైస్ ఉడకబెట్టేసిన అనమాట. ఇంకా అవ్వలేదు ప్రాసెస్. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారిని రెడీ చేసి తర్వాత నేనైతే రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఎంత పని ఉంటుంది కదా నిజంగా పండుగ రోజు. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక పని చేస్తుంటే ఇంకొక పని అర్థం కాదు అసలు. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి మంచిగా ఆలోచించుకుంటూ చేసినా కూడా టైం పడుతూనే ఉంటుంది అనమాట.
సో ఓకే ఈసారి అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట, స్థిరంగా చేసుకుందామని చెప్పేసి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మ్యాక్సిమం 9 కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తా. 10 కల్లా పూజ కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నా. రైస్ అయిపోయింది, పులిహార కలిపేసి ఇంకా వడలు వేసి, వడపిండి మర్చిపోయినా, వడపిండి రెడీ చేసుకున్నా. వడలు చేయాలి. ఇంకా ఎంత చేసుకుంటే అంతే. నేను నార్మల్గా 5 టైప్స్ చేస్తా ఏవైనా. ఫైనల్గా సమ్ రిలాక్సేషన్ టైము, మీరే బ్రేక్ అంటారు కదా, అట్లా కొంచెం చాయ్ తాగితే ఎనర్జీ అయితే వస్తుంది అనమాట పని చేస్తూ ఉంటే. చాలామంది టీ కూడా ఫాస్టింగ్ కదా, సో ఏం తినకుండా చేయాలి. సో కాఫీ ఆర్ టీ తాగొచ్చు అని అయితే అనుకుంటాను అనమాట. మ్యాక్సిమం మా అమ్మ అయితే చెప్తుంది టీ తాగి అప్పుడప్పుడు వీక్గా ఉన్నప్పుడు టీ ఆర్ మీద తాగి పూజ చేయొచ్చు అని చెప్పేసి. సో అందుకే ఇట్లా పెద్ద పండుగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టీ కంపల్సరీ తాగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ టైర్డ్ అనమాట. మార్నింగ్ 4 నుంచి గుమ్మాలకి అన్నీ కట్టుకొని ముగ్గులు వేసుకొని ప్రసాదాలు అయితే ఆన్ ప్రాసెస్ ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. చెప్తున్నాను కదా 9 వరకు కంప్లీట్ చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ ప్రాసెస్ కూడా అంత పెద్దగా ఏం చేయలేను, 1 అవర్లో కంప్లీట్ చేసేసుకుంటా పూజ. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా చేస్తారా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వాళ్ళని ఫాలో అవ్వను. నాకు ఓన్లో ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేస్తా. మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టుగా చేసుకుంటే చాలు. వీళ్ళు ఇలా చేసుకుంటారు, వాళ్ళు అలా చేసుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు అని నేను అనుకుంటాను అనమాట. మీరే అనుకుంటారు కామెంట్ చేయండి. యాక్చువల్గా ఆగమాగం అడ్మిట్ చేసుకుంటే షుగర్ ఎక్కువైంది. ఇంకొకసారి నేను ఏం చేసి ఓపిక లేదనమాట, అంతే రాలేస్తున్నాను. నాకు ఇక్కడ రిలాక్స్ అయినా కాబట్టి కాంట్ వెయిట్ టు షో మై శారీ అన్నమాట. అమ్మవారికి తెచ్చిన చీరని. సో ఇక్కడే ఉంది ఫ్రిడ్జ్ పెద్దది అని చెప్పేసి బ్యాంగిల్స్ అవన్నీ ముఖ్యంగా అండ్ అమ్మవారికి అండ్ మా పాపకి ఎప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా దేవుడికి తీసుకున్నా ఎవరికి తీసుకున్నా మా పాపకి అయితే ఖచ్చితంగా తీసుకొని పెట్టుకుంటాను అనమాట. యూజ్ అవ్వని అవ్వకపోని డ్రెస్కైనా మ్యాచ్ అవ్వని అవ్వకపోని అంత ఆలోచించకుండా ఫస్ట్ సైజ్ కరెక్ట్ వస్తుందా చూసి ఒక పేరు అయితే తీసేసుకుంటా. సో నేను బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకొచ్చిన. సో అమ్మవారికి కట్టిన తర్వాత ఆబ్వియస్లీ మనకి అనుకో ఇంతకు ముందు ఉండే ఇట్లాంటి కలర్ నాకు నేను చాలాసార్లు యూజ్ చేసిన అని చెప్పేసి ఆ శారీ అయితే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసిన. యాక్చువల్గా ఇలా డల్గా కనిపిస్తుంది, చాలా బ్రైట్ కలర్, మంచి పింక్. బ్లౌజ్ వచ్చి నా లక్ ఏంటంటే ఆల్రెడీ ఇదే ఫోల్డెడ్లో వచ్చిందన్నమాట శారీ. ఎప్పుడైనా ఈ ఫోల్డ్ చేయడానికి మినిమం 15 to 20 minutes పడుతుంది నాకు ఈ ఫోల్డింగ్స్ చేయడానికి, అమ్మవారికి ఇట్లా కుర్చీలు పెట్టడానికి. కాకపోతే సీరియస్గా అమ్మవారు కూడా కొంచెం హెల్ప్ చేసింది అనిపించింది అనమాట. సో డైరెక్ట్గా నేను ఇట్లా పెట్టేస్తా. ఎక్కువ ఆర్భాటంగా ఉండదు నా పూజ అండ్ అమ్మవారి డెకరేషన్ కూడా సింపుల్గా చేసేస్తా. పెట్టి చేసేసి నా నగలన్నీ కూడా అమ్మవారికి అలంకరించేస్తా. ఒకటి నేను ఉంచుకొని మిగతావన్నీ అమ్మవారికి అలంకరించేస్తాను అనమాట. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా అమ్మవారికి నచ్చేలాగా అందంగా ఉండాలి కాబట్టి. కిందికైతే ఎత్తున్నాను అనమాట. తమలపాకులు యాక్చువల్గా ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బయట నుంచి తీసుకురాలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు యూజ్ చేయం కదా, ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. ముత్తైదులకి నేను పెంచిన చెట్టు నుంచి తెంపియాలని చెప్పేసి అనుకున్నా. సో అందుకే తీసుకురాలేదు. మా చెట్టుని అయితే చూపిస్తా. అట్లయితే మంచి వచ్చిన అస్సలు తెంపాలనిపించదు నాకు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ అకేషన్ అండ్ ఈ తమలపాకుని ఇట్లాంటి వాయనం చేయడానికి పసుబొట్టు చేయడానికి యూజ్ చేస్తారు కదా, అంతకంటే గొప్ప విషయం ఉండదు కాబట్టి. బాగా పెద్దగా ఏం రాలేవు, ఇంకొంచెం పైకి ఉన్నాయి పెద్దవి కానీ సరిపోతాయి. ఆన్ చేసుకోవాలి. 3 జాగ్రత్తగా తెంపాలి. ఎందుకంటే ఒక్క కొమ్మ ఊడిపోయినా తెగిపోయినా కూడా నాకు బాధ అనిపిస్తుంది అమ్మో. ఎందుకంటే దీన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నా, ఇష్టంతో పెంచుకుంటున్నాను అనమాట ఈ తమలపాకు చెట్టుని. ఎంత చక్కగా అసలు ఇంత ఒక్క ఆకు కూడా కొంచెం డిఫెక్ట్ లేకుండా మంచిగా వచ్చినాయి అనమాట. కౌంటింగ్ మర్చిపోయినా, సర్లే కొంచెం అటు ఇటు వెళ్ళిపోయాను. చెట్టు ఆకలి చెప్పేసరికి చాలా
ఒక 5 నుంచి 10 ఆకులు తెంపుకొని మిగతా ఏదైనా ఫార్మాలిటీస్కి యూజ్ చేస్తాం. ఇట్లా చిన్న చెట్టు కానీ ఇంత సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి కదా ఆకులు. ఎప్పుడు తెంపలేదు, ఫస్ట్ టైం. ఎప్పుడైనా మా పక్కింటి వాళ్ళు ఇస్తారు కానీ ఈసారి ఇంకా తప్పట్లేదు అన్నమాట. ఆకులు పువ్వులు అన్నీ వచ్చేసినాయి. ఈసారి ఇంకొంచెం గ్రాండ్గా అయ్యేలా ఉంది. మా ఇంట్లో ఉన్న చెట్టుకున్న వస్తువులు ఎప్పుడు ఎంత బాగుంటుంది కదా నిజంగా. అందుకే అంటారు మన చెట్లు మనం పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలని. దట్టు నాకు మన ఇంట్లో పెంచుకున్నవి ఇట్లా తెంపడం అంటే మస్తు ఇష్టము. సో ఇవి అకేషన్ ఉన్నప్పుడే తెంపుతాం కదా. సో అట్లా ఫైనల్గా ఇవైతే తీసుకొని వెళ్తున్నాయి. ఇంకా పూజకైతే రెడీ చేసేస్తా. లెట్స్ గో. ఫైనల్లీ చెప్పిన 9-10 అవుతుంది. వంటలన్నీ రెడీ అయిపోయినాయి. అమ్మవారిని రెడీ చేయడానికి అయితే వెళ్తుందాం. నెక్స్ట్ పూజ చేసేస్తా. ఏమేమి వంటలు చేసినో తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. నేనైతే ఈ ప్రతిమ 2 years బ్యాక్ తీసుకున్నా, వెండి ప్రతిమ. అంతకుముందు ఎల్లో కలర్లో ఉంటుండే కదా, ఆ ప్రతిమ అయితే పెడుతుండే. సో అలంకరించేసిన తర్వాత వీడియో అయితే చూపిస్తా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఫైనల్లీ 10 కల్లా పూజ కంప్లీట్ కావాలనుకున్నా. 10:16 అవుతుంది. సో మొత్తం అంతా కూడా అమ్మవారిని అలంకరించేసిన. ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తా. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఎట్లా డెకరేట్ చేసుకున్నా అని చెప్పేసి చూపిస్తున్నా. సో ఇదన్నమాట నా డెకరేషన్. సో లెట్స్ డూ పూజ. చాలా లేట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ నా బంగారు తల్లికి పసుపు పెట్టేసి కాళ్ళకి, తర్వాత నేను కూడా పెట్టేస్తాను. పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటా. మంచిగా నువ్వు కూడా లంగా వేసుకొని రెడీ అవుతావా అమ్మా? వద్దా? సరే. హలో ఎవ్రీవన్. సో ఫైనల్గా రెడీ అయ్యి వచ్చేసిన అనమాట. పూజ మొదలు పెట్టే ముందు ఈ పూజ మనం ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? భర్త కోసం. భర్త అష్ట ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలి, అనుకున్న కోరికలు నెరవేరాలి కాబట్టి ముందుగా భర్త ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేయాలంట. సో అట్లా ఇప్పుడైతే ఆశీర్వాదం అయితే తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా పూజ టైం అయితే అయ్యింది. ఇంకంతా కూడా డెకరేషన్ చేసుకున్నా. మీకు ఎట్లా అనిపించింది నా సింపుల్ డెకరేషన్, సింపుల్ పూజ అనేది? వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ కమెంట్ చేయండి. సో అట్లా మొత్తానికైతే ఇంకా రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారికి అయితే ఇంకా చిన్న చిన్న అలంకరణలు అయితే ఉంటాయి కదా, పూలు పెట్టడము, బొట్టు, ఇంకా గంధము, వస్త్రము. సో అవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఫోన్లో పెట్టుకొని నేను ప్రాసెస్ అయితే చేస్తాను అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్న ఫోన్లోనే నేనైతే వరలక్ష్మి వ్రత విధానం అని ఉంటుంది కదా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా. నిజంగా చాలా చాలా యూస్ఫుల్ ఎంతోమందికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పంతుల్ని తెచ్చి చేయించుకోలేరు కదా. సో అట్లాంటప్పుడు హ్యాపీగా యూట్యూబ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా అదే ప్రాసెస్లో ఎట్లాంటి మిస్ కాకుండా కూడా మంచిగా చేసుకోవచ్చు అని నాకైతే అనిపించింది. సో అట్లా నా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్నా కానీ ఒక్కటి మర్చిపోయినా. ఇంతే కదా, నిజంగా హడావిడి ఉంటే అన్నీ మర్చిపోతూ ఉంటాం. 9 మూడులతో కూడినటువంటి తోరము అంటారు. ఈ తోరంను పూజలో పెట్టేసేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో అంటారు, కానీ మ్యాక్సిమం భర్తతో కట్టించుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో తోరం అయితే రెడీ చేస్తున్నా. ఏ పూజని ముందుగా స్టార్ట్ చేసినా కూడా గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. సో ముందుగా పసుపుతోటి గణపతిని అయితే తయారు చేసుకొని గణపతికి అయితే పూజ చేస్తున్నాను అనమాట. సో పూర్తిగా గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయింది. నైవేద్యం అంతా కూడా సమర్పించేసిన కాబట్టి ఇప్పుడు హారతి ఇవ్వాలన్నమాట. ఫైనల్గా వ్రతం పూర్తి అయిపోయింది. ఈ తోరం అయితే ఇప్పుడైనా కట్టుకోవచ్చంట, వ్రతం కంప్లీట్ అయినాక కట్టుకోవచ్చట. సో మా వారు అయితే బిజీగా ఉన్నారు. సో నేనైతే ఇది వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు వ్రత కథ విని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. ఓకే, ఇట్లా నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బై ఇయర్ నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట పూజ చేసుకునే విధానం నాది నాకే. అండ్ దట్టు నేను వీళ్ళు ఇట్లా చేసుకున్నారు, వాళ్ళు అట్లా చేసుకున్నారు, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. నా మనసుకి ఎట్లా అనిపిస్తే అట్లా. అండ్ దట్టు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు బయట పెట్టడం అట్లా ఇష్టం ఉండదన్నమాట. ప్రతి ఇయర్ కూడా నేను ఇట్లానే దేవుడి గదిలోనే సింపుల్గా అలంకరించుకొని చేసేసుకుంటాను అనమాట. సో తర్వాత ఇంకా చేంజెస్ చేస్తానా చేయనా నాకైతే తెలియదు, కానీ అది కూడా నాకు అనిపించింది విధంగానే చేసుకుంటా. కానీ వాళ్ళు అలా చేసుకుంటే బాగుండు, వీళ్ళు అలా చేసుకుంటే బాగుండు అని మాత్రం అనుకోను. ఇంకా పూర్తి అయిపోతుంది అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నా వరలక్ష్మి వ్రతం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇట్లనే సింపుల్గా ప్రతి సంవత్సరం కూడా నేను ఇట్లనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటా. నాకు ఇష్టమైనట్టుగా, నా మనసుకు తోచినట్టుగా యూట్యూబ్లో అయితే మంచిగా వ్రత విధానం అయితే పెట్టేసుకొని ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. అండ్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మంచిగా అనిపించింది. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా, మంచిగా చేసుకున్న పూజని. సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే పూజ మొదలు పెట్టే ముందు తీసుకోవాలి ఆశీర్వాదం, అండ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవాలన్నమాట. చాలా తక్కువ మంది వీడియోస్లో అయితే నేను చూసినాను అనమాట. అంటే ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ చూపించలేదు. ఓకే చేస్తారేమో, మరి చూపించలేదేమో నాకైతే తెలియదు. కానీ సో అట్లా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి మనం పూజ చేసేదే వాళ్ళ కోసం కాబట్టి అట్లా పూజ చేసే ముందు ఒకసారి ఆశీర్వాదం తీసుకోవాలి. సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం నేను ఇట్లనే మంచిగా జరుపుకోవాలి అని చెప్పేసి అట్లా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రానికి అట్లా ముత్తైదువులు వాళ్ళు వీళ్ళు వస్తారు. అండ్ వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం కాబట్టి ఇంకా పూజనైతే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా నాకు ఎప్పుడు ఇంతే అనమాట. ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో అట్లా డెకరేషన్ మాత్రం ఇంతే వీడియోస్ చూసి ఆగంగాను నాకు ఫస్ట్ నుంచి ఇది ఒకటే ప్రాసెస్ వచ్చు. సో ఆ ప్రాసెస్లో చేస్తాను అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను ఆ డెకరేషన్. ఇక్కడైతే ప్రసాదాలు, ఇంకా కామాక్షి దీపము, కలశము, కుందులు, అమ్మవారి డెకరేషన్ అంతా కూడా పీట వెనకాలకి వెళ్ళిపోయింది. ఇక్కడ పీట వేసినాను కాబట్టి సో అట్లా అమ్మవారి ప్రతిమ. నేనైతే ఇట్లా వరలక్ష్మి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే చూపించేసినాను కదా. సో ఇప్పుడైతే ఇంకా ఇవి ఉడకబెట్టిన శనగలు, పచ్చి శనగలు, కమ్మటి పాయసం, గుమగుమలాడే పులిహార, ఆల్ టైమ్ ఫేవరెట్ దద్దోజనం. బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను. నాకైతే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనుకో. ఇదైతే పులిహార చాలా రోజులతో ఇంత బాగా కుదిరింది. ఇంకా వడలు, వేడి వేడి అన్నంలోకి సాంబార్, పప్పు, తల్లి వేడి వేడి అన్నం. సో అవి మా వరలక్ష్మి వ్రతం స్పెషల్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అమ్మా యాక్చువల్గా లంచ్ కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం స్వీట్ తినాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చేసి సేమియా అయితే చేసినాను అనమాట. ఎన్ని తిన్నా కొంచెం స్వీట్ తింటే తిన్న తర్వాత అదొక
మంచి హ్యాపీ ఫీల్ అన్నమాట. మాకైతే అలవాటు లంచ్ తిన్న తర్వాత కొంచెం ఏదైనా స్వీట్ తినడం. సూపర్గా వచ్చింది పాయసం. పాయసం ఒకటే కాదు, ఈరోజు అన్ని వంటలు అద్భుతంగా అయినాయి. అదేదో నిజంగా చెప్పాలంటే ఫెస్టివల్స్ రోజు మనం ఫాస్ట్గా హడావిడిగా చేస్తాం, కానీ ఆ రోజే ఇంకా మంచిగా టేస్టీగా అయితే కూరలు వంటలు అన్నీ కూడా. సో అట్లా మా వంటలు అయితే సూపర్గా అయినాయి. స్వీట్ కూడా అదిరిపోయింది అనమాట, సూపర్గా అయింది. సో ఇంకొకసేపు అయితే పసుపు బొట్టు కోసం అందరూ వస్తారనమాట. నేను కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, అది కూడా మ్యాక్సిమం క్యాప్చర్ చేస్తాను. ఎవరెవరి ఇంటికి వెళ్తున్నా, మా ఇంటికి ఎవరు వస్తున్నారో అని చెప్పేసి కీప్ వాచింగ్. ఇంకా ఇప్పుడే అయిపోలేదు వీడియో, ఓకేనా? ఈరోజు అంతా మా వాళ్ళని పాపం చూపించలేదు. సో ఇట్లా మొత్తం అంతా హౌస్ కట్టేసుకుని ఏదేదో చేసి ఆడుకుంటుంది. మా వాళ్ళు అయితే కింద ఏదో చేస్తున్నారు, కిందికైతే వెళ్దాము. లెట్స్ గో డౌన్, లెట్స్ గో డౌన్. కోప్పడతాడా? కోప్పడిని, మనకు కూడా తెలిసిపోయింది డాడీ వీడియోస్ తీస్తే కోప్పడతాడని. ఆయన కూడా తీస్తాం కదా మరి. డాడీ కోప్పడడం, డాడీ కోప్పడితేనే ఇష్టం నాకు, అందుకోసమనే. కోప్పడినా పర్లేదు. వావ్, నువ్వు పక్కకి జరిగి నేను తీసుకోవట్లేదులే. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే ఇట్లా టైంపాస్ చేస్తున్నారన్నమాట. ఇంకా హాలిడే కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇంకా క్రికెట్ ఆడుకోవడానికి కిందకు వచ్చిర్రు. అప్పుడప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా ఆడతాను అనమాట. దట్టు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నానంటే ఇంకా మా ఆయన ఇట్లా చూస్తారని చెప్పేసి మా పాప ముందుగానే సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట, మమ్మీ వీడియో ఇస్తుంది అని చెప్పేసి. సరే ఇంకా నేను కూడా కాసేపు ఆడతా అని చెప్పేసి అట్లా కాసేపు ఆడేసేసి ఇంకా పైకి అయితే వచ్చేసిన. ఎందుకంటే మా ఇంటికి ఇట్లా వదిన వాళ్ళు అయితే వచ్చిర్రు. సో వీళ్ళైతే మా కాలనీ కార్పొరేటర్ అనమాట. సో వాళ్ళైతే ఇంక ఇంటికి వచ్చారు. సో నేను వీళ్ళు వచ్చిన తర్వాత కాసేపటికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అనమాట. సో ఇట్లా ఎవరెవరి ఇంటికి వెళ్తాను ఏంటిది అండ్ వాళ్ళు ఇట్లా డెకరేషన్ చేసిర్రు అని చెప్పేసి అయితే చూపిస్తా. ఎవ్రీ ఇయర్ కూడా నిజంగా చాలా బాగా చేస్తారు. మా ఇంటికి వచ్చిన ఫస్ట్ దేవతలు సమీక్ష వస్తలేను. మీరు కూడా కూర్చోండి. పసుపు బొట్టులో కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. చీరలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఓన్లీ బ్లౌజ్ పీసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, పసుపు బొట్టు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే ఇచ్చుకోవాలి. ఇలానే చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ చరిత్రలో కూడా రాసలేదు. వరలక్ష్మి వ్రతము మనస్ఫూర్తిగా మొక్కుకొని ఓన్లీ పసుపు బొట్టు ఇచ్చినా కూడా అదే పుణ్య ఫలితం అయితే మీకు దక్కుతుంది. నేనైతే అట్లనే అనుకుంటాను అనమాట. సో నాకు దోచినంతగా నేను కొన్ని వస్తువులు అయితే అట్లా ముత్తైదులకి ఇస్తున్నాను అనమాట. నేను మ్యాక్సిమం 5గురికైనా ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. 5, 9 మంది, 11, ఇంకా చాలామంది ఎక్కువ మంది కూడా ఇచ్చుకుంటారు అనమాట. 3 నుంచి స్టార్ట్ అయితే, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటే ఇంకేం చేయలేం కదా. ఫైనల్గా అమ్మ పొద్దున్నుంచి చాలా బిజీగా ఉంది మా క్యూటీ పాప. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, ఎందుకంటే వాయనం తీసుకోవడానికి, పసుపొట్టు తీసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మా పాప అనేది క్యూట్గా రెడీ చేసేసాం. అవునా క్యూట్? ఇంకా మా పాపనైతే ముద్దుగా రెడీ చేసి ఇంకా వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. పొద్దున్నే పూజ కంప్లీట్ కాగానే కూడా ఇచ్చుకున్నాను. కాకపోతే ఈవినింగ్ మంచిగా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇద్దాము, ఇచ్చేసి ఇంకా మనం కూడా తీసుకోవడానికి వెళ్తాం కదా అని చెప్పేసి అట్లా ఇస్తూ ఉన్నా. అండ్ ఇంకా స్పెషల్గా చూపించాల్సిన వ్యక్తి అనమాట, నాకు ఏ పనిలో అయినా సహాయంగా ఉండే వ్యక్తి ఈమె అనమాట. సో అట్లా ఈవినింగ్ అయితే రాగానే ఆమెకైతే అట్లా పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత ఇంకా నేను వేరే వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తానమాట. ఈ ఆంటీకి కూడా నేనైతే ఏ పని చేసుకోలేను. అమ్మా సో క్యూటీ నేను ఇద్దరం రెడీ అయ్యేసేసి మేము కూడా పసుపు బొట్టు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈరోజంతా నిజంగా భలే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కరిని అయితే ఈరోజు కరెక్ట్గా సంవత్సరానికి ఒకసారి కలిసినట్టు వరలక్ష్మి వ్రతంకే కలుస్తాం అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల నాకు అంత పెద్దగా ఎవరు తెలిసిన వాళ్ళు లేరనమాట. సో ఇట్లాంటి పెద్ద పెద్ద అకేషన్స్కి వెళ్తాము, ఆడవాళ్ళ అకేషన్స్కి. లెట్స్ గో. అట్లా వదిలే వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఏమైంది షా తీయట్లేదా డోరు?
ఓపెన్ ఉందా? ఓపెన్ ఉంది కానీ మేము చూసుకోలేదంట. వీళ్ళింటికైతే వచ్చేసినాం అనమాట. నాకు మా చుట్టుపక్కల చాలా తక్కువ మంది తెలుసు, దట్టు ఇంకా రీసెంట్గా జస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తెలుసు అనమాట. సో రెగ్యులర్గా ఇంకా వీళ్ళు మా ఇంటికి వస్తారు, నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. అండ్ చాలామందిని కూడా మిస్ అయినా ఈసారి. యాక్చువల్గా వెళ్ళాల్సిన చాలామంది పిలిచిరు కానీ నేనైతే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే అయితే మళ్ళీ పిల్లలకు స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో అట్లా వీళ్ళ ఇంటికి అండ్ చిన్న వదిన వాళ్ళు ఉంటారు, అంటే ఈ వదిన వాళ్ళ తోడికోడలు అండ్ వాళ్ళ ఆడపడుచు అందరూ కూడా ఒకటే ప్లేస్లో ఉంటారు అనమాట. సో అట్లా ముగ్గురు ఇంటికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఎవరెవరు పిలిచారో ఎక్కడికి వెళ్తా అని చెప్పేసి చూడాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వాళ్ళ ఇంటికి వచ్చినాం. సమీక్ష ఇప్పుడు నువ్వు కూడా వస్తావు చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఇషా చెప్పు. ఇషా హాయ్. ఈ వదిన వాళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేసిర్రు. ఒక్కసారి అయితే అమ్మవారిని చూడండి. నిజంగా మ్యాక్సిమం నేను వెళ్ళిన ఇళ్ళల్లో వాళ్ళైతే దేవుడి రూమ్లోనే పెట్టుకున్నారు నాలాగానే. సో నేను కూడా చెప్పినాను కదా, ఎవ్రీ ఇయర్ ఇట్లా దేవుడి రూమ్లోనే పెట్టుకుంటా. చాలామంది ఒక సైడ్లో బ్యాక్ డ్రాప్స్ వేసేసి టేబుల్స్ పెట్టేసి అట్లా కూడా చేసుకుంటారు. ఇంకా చెప్పినాను కదా, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు, ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. సో అట్లా దేవుడి రూమ్లో చేసుకుంటే ఇంకా అటు ఇటు తిరగడం అది ఎంత ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఒక సైడ్ సపరేట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అట్లా చేసుకుంటానమాట. నేనే అనుకున్నా చాలామంది కూడా అట్లా దేవుడి రూమ్లోనే చేసుకుంటారు అని చెప్పేసి నాకైతే ఈ మధ్యనే తెలిసింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక రీల్ అయితే మిగిలిపోయిందనమాట. అక్కడికైతే వెళ్తున్నా. ఫైనల్గా కల్పన వాళ్ళ ఇంటికి వచ్చినాము. హాయ్. మమ్మీ వచ్చిందా? ఓ మమ్మీని ఫస్ట్ టైం కలవబోతున్నాను అయితే. ఫస్ట్ టైం కలిసా. చాలా హ్యాపీగా అనిపించింది. కల్పన వాళ్ళ అక్కని ఫస్ట్ టైం ఆ రోజే అనమాట కలవడము. 2-3 టైమ్స్ ఏమో ఫోన్లో మాట్లాడినాను కానీ ఫొటోస్లో వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్గా కలవలేదు. సో అట్లా ఆ అక్కని కూడా కలిసినాను. అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేసింది కల్పన. ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా అక్క సపోర్ట్ ఉంది. అండ్ వీడియోస్ చూసుకుంటూ ఇంకా మంచిగా కంప్లీట్ చేసుకున్నారంట. చాలా బాగా చేసుకుంది పూజ అయితే. సో అట్లా మొత్తానికైతే ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను కల్పనని. నేను కల్పన ఎట్లా ఫ్రెండ్సో, శ్రీయు ఇంకా ఈషా అంతకంటే బెస్ట్ అన్నమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వాళ్ళకి కూర్చోమంటే అసలు కాళ్ళు ఆగవు, ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా వాయనం ఇచ్చేదాకా కూర్చోమన్నా కూడా అస్సలు నా బిడ్డ ఆగట్లేదనమాట. ఇంకా శ్రీయు పిలుస్తూ ఉంది, వెళ్తూ వస్తూ ఉందనమాట. ఒక్క 2 minutes కూర్చో అమ్మ అంటే ఫైనల్గా కూర్చొని ఇంకా వాయనం అయితే తీసుకొని వాళ్ళ ఆట అయితే స్టార్ట్ చేసిర్రు. అప్పటికే ఇంకా అడుగుతుందంట ఇంకెప్పుడు వస్తుంది ఈషా, ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి. అండ్ చాలా రోజులు అయింది మధ్య గ్యాప్ వచ్చి, హాలిడేస్ అవి ఇవి అండ్ ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు కలిసి ఆడుకోవడానికి అయితే చాలా టైం దొరకట్లేదనమాట. సో అట్లా చాలా రోజులతో కలిసేసరికి వాళ్ళకి ఇంకా ఎప్పుడెప్పుడు వాళ్ళని వదిలేస్తామా ఆడుకుంటారా అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట.
అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేయాలి 10 నిమిషాల్లో అనుకున్నాను, కానీ వీళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి 1.5-2 గంటలు కంపల్సరీ అవుతుంది. అంత పండగ రోజు అయినా కూడా నిజంగా 1.5 అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. సో ఫైనల్గా మా ఇంటికి అయితే తీసుకొని వచ్చి నేను కూడా పసుపు బొట్టిస్తున్నాను అనమాట. అండ్ తనకు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా నేనైతే 10-15 మినిట్స్లో అయితే పంపించేసిన. అండ్ దట్టు ఇంకా కొంచెం నైట్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ అవి ప్రిపరేషన్స్ చేయాలి కాబట్టి ఇంకా తొందరగా పంపించేసిన అనమాట. లేదంటే మేమిద్దరం కలిస్తే మినిమం 2-3 అవర్స్ కంపల్సరీగా స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే అట్లా ముచ్చట్లు పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే అంతే కదా, అన్నీ మాట్లాడుకోవాలనిపిస్తుంది. అండ్ పసుపు పెడుతుంటే అట్లా తలపైన చేతి పెట్టింది కదా, సో అట్లా పెట్టాలనంట ఎవరు పసుపు పెట్టినా కూడా. సో చాలా విషయాలు అయితే కొన్ని చెప్పిందనమాట. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, మనకి అన్నీ తెలుసు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాము. ప్రతి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అట్లా నేనైతే ఈ మధ్య కాలంలో చాలా మంది నుంచి చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నా. సో అట్లా మా వరలక్ష్మి వ్రతం లాస్ట్ వరలక్ష్మి తోటి కంప్లీట్ అయిపోయింది. నువ్వే లాస్ట్ వరలక్ష్మి. ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. దాని బాబా టేక్ కేర్ ఆఫ్ యూ.